వైసీపీ నేత జ్వాలాపురం శ్రీకాంత్పై బ్రాహ్మణ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బ్రాహ్మణ సంఘం నాయకులు మీడియా సమావేశంలో మాట్లాడారు. దేవాదాయ శాఖ మాజీ సలహాదారు వైసీపీ నాయకులు జ్వాలాపురం శ్రీకాంత్ బ్రాహ్మణ కార్పొరేషన్పై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికే దక్కిందన్నారు. గత 5 సంవత్సరాల కాలంలో బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీకే దక్కిందని వారు తెలిపారు. వైసీపీ నాయకులు మొదట సంస్కారం నేర్చుకోవాలని హితవు పలికారు. సమస్యల గురించి మనం మాట్లాడదాం. ఎక్కడికి వద్దామంటే అక్కడికి మేము ఏ సెంటర్కైనా వచ్చి బ్రాహ్మణులకు తెలుగుదేశం పార్టీ ఏం చేసింది, లేకపోతే వైసీపీ ఏం చేసింది గత 5 ఏళ్ళంది అని చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ దానికంటే సమస్యల గురించి మాట్లాడేదానికంటే ముందు మీకు సంస్కారం నేర్చుకోండి అని చెప్తున్నాను. ఎందుకంటే బ్రాహ్మణులు అంటేనే సంస్కారవంతులు అంటారు, మీరు సంస్కారహీనులు అని చెప్పి మీ ప్రెస్ మీట్ పెట్టి మీరంతా మీరు నిరూపించుకున్నారు. మామూలుగా నానుడి ఉంది అనమాట, గంగలో పుట్టినవన్నీ లింగాలే అంటారు. అంటే గంగా నదిలో ఏ రాయి తీసుకున్నా శివలింగం మాదిరే ఉంటుందంట. అంటే ఆ గంగా నదిలో రాళ్ళు అలా ఉంటాయి. అట్లాగే ఇప్పుడు ఈ శ్రీకాంత్ గారిని చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, వైసీపీలో ఉన్న ఎవరైనా సరే, ఏ సామాజిక వర్గం వాళ్ళైనా సరే వైసీపీలో ఉన్నారంటే వాళ్ళకు సేమ్ క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఏంటంటే బూతులు మాట్లాడడం, ఏ సామాజిక వర్గమైనా లేదు, వ్యక్తిత్వ హననం చేయడం, ఇది వాళ్లకు సహజం అనమాట. అంటే వాళ్ళ అధినాయకుడు మొదలుకొని ఇక్కడ ఇలాంటి శ్రీకాంత్ లాంటి వాళ్ళ వరకు. కాబట్టి గత 2 రోజుల కిందట దేవాదాయ శాఖ మాజీ సలహాదారైనటువంటి జ్వాలాపురం శ్రీకాంత్ ప్రెస్ మీట్ పెట్టి గ్రామీణ కార్పొరేషన్ మీద, అలాగే చైర్మన్ మీద, అలాగే డైరెక్టర్లను ఆయన నిందించాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఒక జనరల్గా మనం మనిషిని గౌరవించుకుంటాము, కులానికి సంబంధం లేకుండా. అటువంటి వ్యక్తి ఒక బ్రాహ్మణ జాతిలో పుట్టి ఏకవచనంతో మాట్లాడడము, పేరు పిలిచి మాట్లాడము, వయస్సు అన్న గౌరవం కూడా లేకుండా మాట్లాడడము చాలా బాధాకరం. గత 5 సంవత్సరాలు ఆయన ఎప్పుడైతే ఎండోమెంట్ సలహాదారుగా ఉన్నాడో ఆ సమయంలో ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగినాయి. దాదాపు 250 మంది పూజారుల మీద